ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు ఇనుడవు కీడెంబు నీ జగతిలో నగుచు కనపరచుచుందువు ఘనమైన నీ కృప కనపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. మహాగణుడా మీకు స్తోత్రం, మహిమోన్నతుడా మీకు స్తోత్రం, మహోపకారి మీకు స్తోత్రం, మహిమ సింహాసనాసీనుడా మీకు స్తోత్రం, మహత్వము కలిగిన తండ్రి మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్న వాటిని మరి జయించిన ప్రభువైన యేసుక్రీస్తును మనము విశ్వసిస్తూ ఉన్నాము. మన విశ్వాసము స్థిరముగా నిలబడినట్లు, ప్రభులో మనం బలపడగలిగినట్లు ఆయన దైవ కృప మనకు తోడై ఉండుట వలన మనము ఈ లోకాన్ని, మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభు అను సత్యమును మనము అంగీకరించి ఆయనకు లోబడి జీవిస్తున్నాము. మన విశ్వాసము అంత విజయము సాధించినటువంటి గొప్పదైనటువంటి దేవుని యెడల ఇంకనూ నమ్మకముగా, బలముగా పనిచేయగలుగునట్లు ఆ దేవాతి దేవుణ్ణి దీవించమని, మన విశ్వాసాన్ని స్థిరపరచమని, విశ్వాసమే విజయము కనుక ఆ విజయాన్ని తలంచుకుంటూ దేవుడు చేసిన గొప్ప మేలును అనగా మన పాపాలకు క్షమాపణ అనుగ్రహించి మనల్ని ఇట్టి విధముగా నిలబెట్టడమే మరి ఆయన యొక్క విజయం కనుక ఆ శిలువ మరణం వెనుక ఉన్న విజయాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసములో మనలను స్థిరులుగా చేయమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. విశ్వాసమందు స్థిరులుగా చేసి బలపరుచుము తండ్రి. ఆమేన్.